తర్వాత ఈ SU-57 సుకోయ్ 57 ఫైటర్స్తోనే మనకి రష్యా ప్యాకేజీలో భాగంగానే మనకి R-37 అనే అస్త్ర అంటే ఎయిర్ టు ఎయిర్ ఒక 400 కిలోమీటర్స్ పాటు ఎయిర్ టు ఎయిర్ లాంచ్ చేసి ఒక మిసైల్ ఇస్తుంది అనమాట. అది ఒక ఇన్విన్సిబుల్ వెపన్, ఓడింప శక్యం కానీ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి. అంటే రఫేల్తో మనం మెటియర్ స్కాల్ఫ్ ఎలా తెచ్చుకున్నామో ఇది కూడా రాబోతుంది. సో ఆపరేషనల్ కాస్ట్ తక్కువ కాబట్టి ఈ యుద్ధ విమానం మన దగ్గరకు వచ్చిందంటే చాలా కష్టం. రెండు, ఈ యుద్ధ విమానం మన దగ్గరికి వస్తే డ్రోన్లు కూడా, అంటే ఈ యుద్ధ 5th జనరేషన్ ఫైటర్లో డ్రోన్లు, హైపర్సోనిక్ మిసైలు, ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కూడా వాడతాం. తర్వాత న్యూక్లియర్ బాంబులు వేయడానికి అన్ని అనువుగా ఉండే ఒక 5th జనరేషన్ ఫైటర్. దాంతోపాటు ఇది ఒక మల్టీ రోల్ ఫైటర్ అంటారు. మల్టీ అంటే మనం తెచ్చుకుంటే ఒక సింగిల్ యూజ్ కాదండి, మల్టీ పర్పస్ ఉపయోగిస్తాం. అదేంటంటే మారిటైమ్ అటాక్ చేయొచ్చు, సముద్రాల మీద అటాక్ చేయొచ్చు. రెండు, ల్యాండ్ గ్రౌండ్ బేస్డ్ అటాక్, ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ అంటారు, ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇలా మల్టీ పర్పస్ ఉండే ఒక 5th జనరేషన్ ఫైటర్. అందుకనే ఇండియా అమెరికా F-22లో అమెరికా F-35 పక్కన పడేసి మనం ఈరోజు దీన్ని కొంటున్నాం, SU-57. ఇంక ఇది మనకు అత్యవసరం. ఇది గవర్నమెంట్ డీల్ కుదరపోతుంది, అంటే గవర్నమెంటే, కంపెనీతో కాదు. దానివల్ల మనకి గ్యారంటీగా వస్తుంది, తక్కువ కాలంలో వస్తుంది. కొన్ని నెలల వ్యవధులు తయారు చేసినట్టు మన ఇండియాకి వచ్చేస్తాయి అనమాట. అంటే వచ్చే 6 నెలల్లో ఈ యుద్ధ విమానాలు 40 మన దగ్గరకు వస్తే 3 స్క్వాడ్రన్లు అంటారు. స్క్వాడ్రన్లో 12 నుంచి 18 యుద్ధ విమానాలు ఉండొచ్చు అనమాట. ఇవి హెవీ ఫెసిలిటీస్. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ టెక్నాలజీని మనం తయారు చేసే మన 5th జనరేషన్ ఫైటర్ ఉంది ఇండియా తయారు చేసేది, అందులో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. తర్వాత ఆఫ్సెట్ అని కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట.